హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమొచ్చేసి పెంచలకొనకైతే వెళ్తున్నాము. అందుకనేసి కొత్త బస్ స్టాండ్‌లో అయితే వెయిట్ చేస్తున్నాము రాజంపేట. ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తామన్నారు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేశాము. ఎండలైతే చాలా ఎక్కువున్నాయండి. ఇంకా స్పెషల్ బస్సులైతే వేశారు. కొత్త బస్ స్టాండ్‌లో అయితే ఉంటాయి. పాత బస్ స్టాండ్‌లో వచ్చేసి అక్కడ ఒక 5 మినిట్స్ అలా ఉంటాయంట. సీట్లయితే ఏముండవు. అందుకనేసి కొత్త బస్ స్టాండ్‌కొచ్చాము. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత బస్సు ఎక్కేసి వచ్చాము. బస్సులో అయితే సీట్లు అయితే దొరకడం చాలా కష్టము. అందరూ అయితే పెంచలకోనకైతే వెళ్తున్నారు. ఇంకా హాలిడేస్ కాబట్టి బస్సులో అయితే చాలామంది నిలబడుకొని ఉన్నారు. ఇంకా రోడ్డు అయితే బాగా వేశారు. పెంచలకోనకు వెళ్ళే రూట్ ఉంటుంది కదా, కొండ మీద నుంచి రాపూర్ కనం సగం వరకు అయితే రోడ్డు అయితే చాలా బాగుంది. సగం వచ్చేసి రోడ్డు అయితే ప్యాచెస్ లాగే ఉంది. కొండ దగ్గర నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. చూసేదానికి వ్యూ ఎంత బాగుందో అంతే డేంజర్ అనమాట. రాపూర్ కనము చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. నిజంగా డ్రైవర్లకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత వేడున్నా మనము వెళ్ళి వచ్చేదానికి కొంచెం ఇబ్బంది పడతాం. అలాంటిది వాళ్ళు నాన్ స్టాప్గా సర్వీస్ చేస్తూనే ఉంటారు. ఇంకా పెంచలకోనకి అయితే దగ్గరలో ఉన్నాము. ఒక 3 కిలోమీటర్స్ ఉంటే పెంచలకోనలకి అయితే రీచ్ అవుతాము. అసలు వెళ్ళాలని ముందు నుంచి అయితే ఏం ప్లానే లేదు. ఒక రోజు ముందు అనుకున్నామంతే పెంచలకోనకు వెళ్దాము తిన్నాళ్ళకి, చాలా రోజులు అయిపోయింది చూసి అనేసి. అందుకు తిన్నాళ్ళకైతే వచ్చేసాము. ఇంకా మా అమ్మ మా నాన్న వచ్చేసి ఇంటి దగ్గర ఉంటాము, మీరే వెళ్ళిరండి జాగ్రత్తగా అని చెప్పారు. ఇంకా మేమైతే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి భోజనాలు అయితే పెడుతున్నారు స్టార్టింగ్లోనే. ఇదంతా కూడా రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ అనమాట. బస్సులు అయితే స్పెషల్ బస్సులు బాగానే వేశారు. అన్ని చోట్ల నుంచి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది వచ్చే వాళ్ళకని చెప్పేసి. రాజంపేట నుంచే కాకుండా బద్వేలు, రాపూరు ఇలా ఉంటాయి కదా, నెల్లూరు, కల్వాయి, అక్కడ నుంచి కూడా బస్సుల సర్వీస్ అయితే బాగుంది. వచ్చేటప్పుడే కొంచెం కష్టం అనిపించింది కానీ వెళ్ళేటప్పుడు బాగా ఈజీగానే వెళ్ళాము. ఇంకా రీచ్ అయిపోయాము పెంచలకోనకైతే. మా అద్విత అయితే ఎండకి కొంచెం అలసిపోయినట్టు అనిపించింది. నిద్రపోయి ఇప్పుడే లేచింది. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకనేసి ఇంటి దగ్గర నుంచి మజ్జిగ, ఒక 5 లీటర్ల వాటర్ క్యాన్ కూడా తీసుకొని వెళ్ళాము, ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పేసి. ఇంకా మా అమ్మ పూరి పప్పు కూడా చేసి పంపించింది, ఎక్కడ నాగలైతే తింటారనేసి. కానీ తినేటివి తీసుకురావాల్సిన పనే లేదు. వంట చేసుకొని ఇంటి దగ్గర నుంచి తిన్నాళ్ళ దగ్గర అయితే చాలామంది పెడుతూనే ఉంటారు. ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళ బంధువులు అయితే ఉన్నారంట, సత్రం ఉంది. ఇంకా వాళ్ళు కనపడి ఇక్కడ సత్రం ఉంది రాండి అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళారు. రూమ్స్ అయితే ఇప్పుడు లేవంట. రూమ్స్ అడిగాము ఫస్ట్. అక్కడ వచ్చేసి తిన్నాళ్ళు అయిపోయేంత వరకు అయితే రూమ్స్ ఇవ్వము అని చెప్పారు. ఇంకా సత్రం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ లగేజ్ పెట్టేసి ఇంకా బయట తిరుగుదామని చెప్పేసి అయితే బయటికి వెళ్ళాము. ఇంకా అక్కడ ఒక చోట భోజనం చేసుకున్నాము. తర్వాత పిల్లలు బొమ్మలు కావాలంటే చరణ్ ఒకటే తీసుకున్నాడు, టిప్పర్ బొమ్మ. ఇంకా అద్దితాకు వచ్చేసి బేబీ గర్ల్ ఉంటుంది కదా బొమ్మ, అదైతే తీసుకున్నాము. దాంట్లో పెద్ద బొమ్మ ఒకటి, చిన్న బొమ్మ ఒకటి అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి చరణ్ తీసుకున్నాడు, తర్వాత అద్వితాకి తీపిచ్చాము. తీపికి ముందు వచ్చేసి అన్నకు బొమ్మ ఉంది, అద్విత బొమ్మ అని ఎంత రాయడం పని చేసిందంటే తీపిచ్చేంత వరకు అయితే వదిలిపెట్టలేదు. ఇంకా గుడి కాళ్ళు కాలుతాయని చెప్పేసి వాటర్ అయితే పడుతూనే ఉన్నారు. సాయంత్రమైనా కానీ కాళ్ళు కాలకుండా ఉంటాయని చెప్పేసి అయితే వర్షం పడినట్టు అనిపిస్తుంది కదా చూస్తూ ఉంటే, కానీ కాదు, నీళ్ళైతే పట్టారు ట్యాంకీలతో. చాలా వేడిగా ఉందన్నమాట. చుట్టుపక్కల కొండలే ఉండడంతో అయితే పెంచలకోనలో వేడి ఎక్కువే ఉంటుంది. ఇంకా అలాంటిది ఇంకా సమ్మరు ప్లస్ చుట్టూ జనాలు ఉన్నారు కాబట్టి చాలా అంటే చాలా వేడిగా ఉంది. దర్శనం చేసుకుందాంలే స్వామివారిది అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఈరోజు వచ్చేసి నరసింహస్వామి జయంతి, రేపు వచ్చేసి కళ్యాణం అయితే ఉంటుంది.
ఇంకా దర్శనానికి అయితే నేను మా అత్త వెళ్తున్నాము. వాళ్ళు వచ్చేసి మా వదిన వాళ్ళు మళ్ళీ వస్తాం మేము మార్నింగ్, ఇప్పుడు మీరు వెళ్ళేసి రండి, మేము ఇక్కడ తిరుక్కుంటాం ఈ ప్లేస్లో అంటే సరేలే అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. ఇంకా గుండ్లు కొట్టే దగ్గర అయితే కోనేరు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాము. జనాలు అయితే చాలా మంది ఉన్నారు, ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళు కూడా. ఫ్రీ బస్సులు ప్లస్ అందరికీ హాలిడేస్, చదువుకునే పిల్లలందరికీ కూడా. ఇంకా అందరూ ఇంకా తినాలి కాబట్టి అందరూ వచ్చేసారు. కోనేరు దగ్గర చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు వచ్చేసి. నీళ్ళైతే చాలా మురికైపోయాయి. ఇంకా రేపు పౌర్ణమి కాబట్టి చందమామ చూడండి ఎలా ఉన్నాడో. ఇంక ఇక్కడ మాత్రం కొంచెం చల్లగా అనిపించింది నీళ్ళు ఉండడం వల్ల. ఇంకా ఒక 5 మినిట్స్ అలా కూర్చున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక ఆమెకి నరసింహస్వామి ఒంట్లోకైతే వచ్చినట్టున్నాడు. అక్కడ చూడండి చూపిస్తున్నాను కదా అక్కడ. అలాగే ఒక 5 మినిట్స్ ఏదో మాట్లాడుతూనే ఉండింది. నేను కొంచెం దూరంలో కూర్చున్నాను. ఇంకా అలా దేవుళ్ళు కూడా వస్తారంట కొంతమందికి, నరసింహస్వామి కూడా. గుడి ముందర కూడా ఒక ఆయనకైతే భయంకరంగా స్వామివారు అయితే వచ్చారు. ఆయన అయితే కింద పడి దొల్లుతున్నాడు అనమాట స్వామివారు వచ్చినప్పుడు. ఇంక ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే కొంచెం త్వరగానే అయిపోయింది, జనాలు అయితే తక్కువ మందే ఉన్నారు. ఇక్కడ చెమట అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పేసి విసనకర్రలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరి దగ్గర అయితే విసనకర్రలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏదైనా బిజినెస్ జరిగిందంటే ఒకటి విసనకర్రలు, 2 వాటర్ అనమాట. ఇంకా లడ్డు ఇచ్చారు దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత చిన్నది. వాటర్ అంటున్నాను కదా, వాటర్తో అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. వాటర్ బాటిల్ వచ్చేసి 15 రూపీస్ ఉండేది 30 రూపీస్. ఇంకా అలా ఎన్ని కొనుక్కున్నాము. ఇక్కడ వచ్చేసి నీళ్లు కొంచెము కొండయేటి నీళ్ళు వస్తాయి కదా, అవే తాగాము. ఏంటంటే చల్లగా లేవు ఈ చెమటకి ప్లస్ ఎండకి, చల్లగా లేదన్న నీళ్ళు కూడా తాగబుద్ధి కాలేదు. ఇంత ఎండకైతే అసలు అన్నం కూడా ఆకలి కాలేదు. కానీ తిన్నాలైతే బాగా జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి ఊరేగింపుకైతే స్వామివారిని తీసుకొని వెళ్తారంట. ఇప్పుడు అందరూ అయితే పడుకొని ఉన్నారు. ఊరేగింపుకైతే 10:30, 12 అయిపోతుందంట అప్పటికి. సరేలే ఇక్కడ ప్లేస్ ఎలా ఉంది ఏంటి చూద్దామని చెప్పేసి అయితే వచ్చేసాము. మేము ఎన్నిసార్లు వచ్చిన పెంచులకోనకి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసులు చూడలేదు అసలు, ఎలా ఉంటాయి ఏంటని కూడా. ఈసారైనా చూద్దాం అనుకుంటే రావడమే నైట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము. ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ 5 వాళ్ళది. దేవుళ్ళ సాంగ్స్కి అయితే వేస్తున్నారు. ఇంకా స్వామివారి ఊరేగింపుకి వచ్చేలోపు అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య
వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. ఇంకా స్వామివారు అయితే ఊరేగింపుగా అయితే వస్తున్నారు. స్వామివారిని చూసిన పాటి మనిషికి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగున్నారన్నమాట చూడడానికి. ఈరోజు నరసింహస్వామి జయంతి కాబట్టి చాలా బాగా అలంకరణ చేశారు. ఇక్కడ నుంచి అయితే స్వామివారు ఊరేగింపుకు వెళ్ళి చుట్టూ తిరుక్కొని అయితే మళ్ళీ ఇక్కడికే వస్తారు. పైకి పోతారు, మళ్ళీ తిరిగి వస్తారు, అట్లా వస్తారు. అక్కడ అమ్మవారి దేవుళ్ళ అక్కడికి వస్తారు. అమ్మవారి చాలా సేపు పడుతుంది. ఇప్పుడు ఆ కొండ ఎక్కాలి కదా. ఫోటో అంటే ఇది మంచి లొకేషన్. గోవిందా జనాలైతే చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఒక్క నిమిషం ఆగితే ఊపిరి ఆగిపోద్దేమో అన్నట్టు అనిపించింది అనమాట. ఆ జనంలో ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. గాలైతే అస్సలు లేదు. కానీ స్వామివారి ఊరేగింపు చూడాలని వచ్చాం కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము. చాలా దగ్గరగా ఉన్నారనమాట జనాలు. ఇక్కడ రోడ్డు కూడా పైకి ఎక్కుడుంది. కిందకి కన్నా జారి పడ్డామనుకోండి ఇంకా ఒకరం పడము. ఒక 10-15 మంది ఈజీగా పడిపోతారు. ఇంకా దెబ్బలు తగిలిన కిందికి వెళ్ళిపోతాం జారుకుంటా. అంత ఇదిగా ఉందన్నమాట. జనాలు చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. ఇంకా పైకి ఎక్కిన తర్వాత అయితే స్వామివారిని ఒక మండపం దగ్గర అయితే కూర్చోబెట్టి అక్కడ ఒక 5 మినిట్స్ అలా ఉంచి మళ్ళీ అక్కడ నుంచి అయితే తీసుకొని వస్తారు. వాళ్ళది త్వరగా రండి, కింద మండపం ఇడాని
ఇక్కడ భోజనాలు నీళ్ళు తాగుదాం పోయి రండి. పోలీస్ పెట్టండి ఎవడు ఎదురుగా. అటు సైడ్ నుంచి అయితే కొండ ఎక్కినట్టు ఎక్కాలి, ఇంక ఇటు సైడ్ దిగేటప్పుడు అయితే దిగుతాం కదా అలా ఉంటుందన్నమాట. దిగేటప్పుడు వచ్చేసి కొంచెం జాగ్రత్తగానే దిగాలి, లేకపోతే కింద పడిపోతాము. చాలా డౌన్ ఉంది. ఇంకా వీళ్ళు వచ్చేసి పల్లకి మోసినట్టే ఉంటుందన్నమాట. స్వామివారిని తీసుకొని వచ్చేది రథం ఏమి ఉండదు, మామూలుగా భుజాల మీదనే మోసుకుంటూ వస్తారు. ఇంక ఇక్కడ కూడా వచ్చేసి ఒక మండపంలో దించి ఇంకా అక్కడ కూడా ఒక 5 minutes అలా ఉంచి స్వామివారిని మళ్ళీ తీసుకొని వెళ్తారు. ఇంకా మేమైతే ఈ ఉమ్మదానికి ప్లస్ పిల్లోల్ని నిద్రపిచ్చేసి వచ్చేసాము. ఇంకా వాళ్ళు ఇబ్బంది పడతారు మళ్ళీ లేస్తే అని చెప్పేసి అయితే వెళ్ళాలని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇంకా మేమైతే ఎక్కువసేపు అయితే ఉండలేదు. మామూలుగా ఎక్కడి వరకు తీసుకొని వెళ్తారు ఏందో చూద్దాం అనుకున్నాము, కానీ టైం ఎక్కువైపోతుంది. ఇప్పటికొచ్చేసి దాదాపు 12 కావస్తుంది. ఇంకా ఆ మండపంలోనే స్వామివారిని అయితే కూర్చోబెట్టారు కొద్దిసేపు. ఇంకా జనాలు చూడండి వెనకాల వస్తూనే ఉన్నారు స్వామివారు. ఇక్కడ చూడండి కాలువ అయితే ఉంటుంది కదా, నీళ్లు పారే కాలువ, అక్కడ కూడా పడుకున్నారు జనాలు వచ్చేసి. ఇక్కడ రాళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, రాళ్ళ మీదనే పడుకున్నారు. ఇంకా పాములు ఉండొచ్చు, ఎలాంటి పురుగులైనా ఉండొచ్చు, వాళ్ళ భయం లేకుండా చూడండి. మళ్ళీ ఏమన్నా జరిగినా దేవుని దగ్గరికి వెళ్ళాము, దేవుడన్నా కాపాడచ్చు కదా అంటారు. ముందు మనం కరెక్ట్గా ఉంటుంది కదా దేవుడైనా కాపాడడానికి. చాలా బాధ అనిపించింది వాళ్ళు అక్కడ పడుకోవడము. ప్లేస్ చాలా ఉంది, మిగతా చోట్ల ఎక్కడైనా పడుకోవచ్చు, కానీ రాళ్ళల్లోనే పడుకున్నారు ఎందుకనో. ఇంకా టెంపుల్ దర్శనం అయితే వెళ్తూనే ఉన్నారు. ఇంక ఈరోజు వచ్చేసి క్లోజ్ చేయరేమో, టెంపుల్ వచ్చేసి తిరునాళ్ళు కాబట్టి దర్శనానికి వెళ్తూనే ఉన్నారు. ఇంకా స్వామివారు ఊరేగింపుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరూ ఇంకా ఇదేనండి ఊరేగింపు ప్లస్ స్వామివారి దర్శనము ఇదంతా కూడా బాగా జరిగింది. ఇంకా కళ్యాణం వచ్చేసి నెక్స్ట్ డే కదా, అది ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.